Hello all, welcome back to the Nursing Zone YouTube channel. So ఈ వీడియోలో ప్రివెన్షన్ ఆఫ్ క్లాప్సీ లేదా సెంట్రల్ లైన్ అసోసియేటెడ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ గురించి తెలుసుకుందాం. దీని డెఫినేషన్ వచ్చేసి సెంట్రల్ లైన్ అసోసియేటెడ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్. So what is CLABSI అంటే కనుక ఈ CLABSI occurs when bacteria or other germs enter patient's central line and enter into the bloodstream and causes infection. ఎప్పుడైతే ఏవైనా మైక్రోబ్స్ కానీ లేదంటే బ్యాక్టీరియా లేదా అదర్ జెర్మ్స్ కానీ పేషెంట్స్ యొక్క సెంట్రల్ లైన్లోకి వెళ్ళి అలాగే బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తాయో అప్పుడే మనం దాన్ని సెంట్రల్ లైన్ అసోసియేటెడ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ అని పిలుస్తాం అన్నమాట. Next one, definition. CLABSI is defined as the recovery of a pathogen from a blood culture in a patient who had a central line at the time of infection or within 48 hours before the development of infection. Central line ఉన్న పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేదంటే ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే 48 అవర్స్ ముందు కానీ మనం ఆ పేషెంట్కి బ్లడ్ కల్చర్ తీసినప్పుడు మనకు ఒకవేళ ప్యాథోజెనిక్ ఆర్గానిజం కనుక పాజిటివ్ వస్తే అప్పుడు మనం ఒక పేషెంట్కి క్లాప్సీ ఉందని చెప్తాం, లేదంటే సెంట్రల్ లైన్ అసోసియేటెడ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తాం అనమాట. సో కాజెస్ ఏంటి? అప్రాక్సిమేట్లీ 40-80% క్లాప్సీస్ అనేవి గ్రామ్ పాజిటివ్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్లే వస్తున్నాయంట. సో గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్టెఫెలోకోకై, ఎంటెరోకోకై అండ్ స్టెఫెలోకోకస్ ఆరియస్. అలాగే కొన్ని గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్ వల్ల కూడా ఈ సెంట్రల్ లైన్ అసోసియేటెడ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్ వచ్చేసి క్లెప్సియల్లా, ఎంటెరోబాక్టర్, సూడోమోనాస్, ఈకోలై, ఎసినోబాక్టర్ అండ్ క్యాండిడా స్పీసీస్ వల్ల వస్తుంది అనమాట. దీస్ ఆర్ ద కాజెస్. అండ్ ఇప్పుడు మనం ప్రివెంట్ చేయాలి. ఎలాగో సెంట్రల్ లైన్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ రాకుండా పేషెంట్ని మనం ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు, పేషెంట్ని మనం ఎలా కాపాడొచ్చు అంటే డ్యూరింగ్ ఇన్సర్షన్. సో సెంట్రల్ లైన్ వేసేటప్పుడు పాటించవలసిన కొన్ని ప్రివెంటివ్ టిప్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. First one, hand hygiene. Wash hands with soap and water or use alcohol-based gels or foams before inserting a central line. సో సెంట్రల్ లైన్ వేసే ముందు మన హ్యాండ్ హైజీన్ అనేది చేసుకోవాలన్నమాట. వెదర్ సోప్ అండ్ వాటర్తో కానీ, సో ప్రిఫరబుల్లీ సోప్ అండ్ వాటర్తోనే చేసుకోవాలి, లేదంటే ఆల్కహాల్ బేస్డ్ జెల్స్తో కానీ ఆల్కహాల్ బేస్డ్ టబ్స్తో కానీ చేసుకోవాలి. నెక్స్ట్ అసెప్టిక్ టెక్నిక్ని ఫాలో అవ్వాలి. యూజ్ స్టెరైల్ బ్యారియర్ ప్రికాషన్స్ ఇంక్లూడింగ్ ఏ ఫుల్ బాడీ డ్రేప్ వెన్ ఇన్సర్టింగ్ ఏ సెంట్రల్ లైన్. సో మన అసెప్టిక్ వేలో మనం సెంట్రల్ లైన్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఎస్పెషల్లీ ఫుల్ బాడీ డ్రేప్ మనం ఉంచుకొని సో మనం పీపీఈ కిట్ యూస్ చేసి అప్పుడు మనం పేషెంట్కి సెంట్రల్ లైన్ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్, స్కిన్ ప్రిపరేషన్. మనం ఎక్కడైతే సెంట్రల్ లైన్ ఇన్సర్ట్ చేస్తున్నామో అక్కడ మనం ఏం చేయాలి అంటే స్కిన్ని ప్రిపేర్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ 2% క్లోర్హెక్సిడిన్. సో స్కిన్ మీద ఉన్న ఏమైనా మైక్రోబ్స్ ఉంటే డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి 2% క్లోర్హెక్సిడిన్ యూస్ చేసి స్కిన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, వెయిన్ ప్లేస్మెంట్. Avoid using the femoral vein, prefer the subclavian vein when possible. సో వెయిన్ కూడా femoral vein-ని అవాయిడ్ చేసి సబ్క్లేవియన్ వెయిన్ని ప్రిఫర్ చేయాలన్నమాట. కెథెటర్ రిమూవల్. సో ఎప్పుడైతే మనకి సెంట్రల్ లైన్ కెథెటర్ మనకు అవసరం లేదు అనుకుంటామో అప్పుడు రిమూవ్ చేసేయాలి. రిమూవ్ అన్నెసెసరీ కెథెటర్స్. సో అనవసరంగా ఉండడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు కాబట్టి సో సెంట్రల్ లైన్ ఎప్పుడైతే అవసరం లేదో అప్పుడు రిమూవ్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేట్ హెల్త్ కేర్ పర్సనల్ ఆన్ ప్రాపర్ ప్రొసీజర్స్ ఫర్ ఇన్సర్టింగ్ అండ్ మెయింటైనింగ్ ఏ సెంట్రల్ లైన్ అండ్ ఆన్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ మెజర్స్. సో ఏంటంటే సెంట్రల్ లైన్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో లేదంటే హెల్త్ కేర్ పర్సనల్స్, హెల్త్ కేర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రాపర్గా హెల్త్ ఎడ్యుకేషన్ నేర్పించాలి ఫర్ ఇన్సర్షన్ అండ్ మెయింటెనెన్స్ కోసం కూడా. అలాగే ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ మెజర్స్ని కూడా వాళ్ళకి చెప్పాలన్నమాట. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో ఎప్పుడైతే మనం సెంట్రల్ లైన్ని ఇన్సర్ట్ చేయడానికి స్కిన్ని ప్రిపేర్ చేస్తున్నాము, అలాగే అసెప్టిక్ టెక్నిక్ ఫాలో అవుతున్నాం, హ్యాండ్ హైజీన్ చేసుకుంటున్నాం, వెయిన్స్ని కూడా పాసిబుల్ మనకి సెలెక్ట్ కావాల్సిన వెయిన్ని చూసుకుంటున్నాం. సో అల్ట్రాసౌండ్ గైడెన్స్ హెల్ప్ తీసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ని తగ్గించవచ్చు. అలాగే మెకానికల్ కాంప్లికేషన్స్, పంక్చరింగ్ అనేది కూడా తగ్గించవచ్చు. టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అండ్ మెకానికల్ కాంప్లికేషన్స్ ప్రిఫర్ టేకింగ్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ బై అన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొవైడర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాంప్ట్లీ రిమూవ్ ఎనీ సెంట్రల్ లైన్ దట్ ఈస్ నో లాంగర్ రిక్వైర్డ్. ఆల్రెడీ చెప్పుకున్నాం. యూజ్ అ చెక్ లిస్ట్. సో ప్రతి ఐసీయూ పేషెంట్కి కూడా సెంట్రల్ లైన్ ఉండదు. సో సెంట్రల్ లైన్ ఉన్న పేషెంట్కి సో ఖచ్చితంగా మనం సెంట్రల్ లైన్ మెయింటెనెన్స్ చెక్ లిస్ట్ అనేది మనం పేషెంట్ కేస్ షీట్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఫర్ సపోజ్ మండే ఇన్సర్ట్ చేశారనుకోండి,
సో ఇక్కడ పేషెంట్ యూఐడి నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, పేషెంట్ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మనం రాస్తాము. నెక్స్ట్ డేట్, సో సండే, ఈరోజు డేట్ ఏంటి, పలానా డేట్ అది వేస్తాము. తర్వాత టైప్ ఆఫ్ లైన్ ఏంటి, యూఐసీనా, యూవీసీనా, పిఐసీనా, ఎస్ఎస్సీనా. సో పిఐసిసి అయితే పిఐసిసి అని రాస్తాం. డేస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్సిటు, సో ఎన్ని రోజులైంది పెట్టి ఇన్సర్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, డే 1. లేదంటే ఈరోజు పెట్టరు అంటే 0 డే. నెక్స్ట్ డేట్, డ్రెస్సింగ్ లాస్ట్ చేంజ్డ్, సో ఇంకా చేంజ్ చేయలేదు. డ్రెస్సింగ్ ఎలా ఉంది, క్లీన్గా ఉందా, డ్రైగా ఉందా, సెక్యూర్గానే ఉందా, క్లీన్గానే ఉంది, సో క్లీన్ అని రాయాలి ఇక్కడ. ఎనీ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, లోకల్ ఇన్ఫెక్షన్ లేదు, ఎస్ ఆర్ నో పెట్టాలి. స్మాల్ సైట్స్ ఆన్ ఆల్ పోర్ట్స్, సో స్మార్ట్ సైట్స్ అన్నీ ఉన్నాయా లేదా, అంటే క్యాప్స్ అన్ని క్లోజ్డ్గా ఉన్నాయా లేదా, ఎస్ అన్ని క్లోజ్డ్గానే ఉన్నాయి. డేట్, స్మార్ట్ సైట్స్ లాస్ట్ చేంజ్డ్, సో మనకేంటంటే సెంట్రల్ లైన్ మీదనే కాదు, సో మనం వేసే క్యాన్యులా మీద కూడా ప్రతి దాని మీద డేట్ అండ్ టైం ఉండాలి. సో డేట్ చేంజ్ చేసారా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. లేదంటే ఎనీ బ్లడ్ ప్రోడక్ట్స్ ఈరోజు కల్చర్ కోసం కానీ లేదంటే ఏదైనా శాంపిల్ కోసం కానీ తీసారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్మార్ట్ సైట్ చేంజ్డ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫ్యూజింగ్ బ్లడ్ ప్రోడక్ట్స్, సో బ్లడ్ ప్రోడక్ట్స్ ఏదైనా ట్రాన్స్ఫ్యూజ్ చేసినప్పుడు స్మార్ట్ సైట్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది, చేంజ్ చేసారా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఈ విధంగా సెంట్రల్ లైన్ చెక్ లిస్ట్ అనేది ప్రతి పేషెంట్కి మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ 7 days ఉంది కదా అని చెప్పేసి 7 days సెంట్రల్ లైన్ ఉంచాలని ఏం లేదు. సో పేషెంట్ నేమ్ బట్టి మనం ఉంచుతాం అనమాట. అలా ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు చూసాము. మెయింటెనెన్స్ అప్పుడు ఏం చేయాలంటే క్యాథెటర్ హబ్స్ని, ఇంజెక్షన్ పోర్ట్స్ని, కనెక్షన్స్ని, అలాగే ఎస్ఎస్టీసీ లైన్స్ని కూడా ఎప్పుడు కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రీప్లేస్ అడ్మినిస్ట్రేషన్ సెట్స్ అదర్ దాన్ సెట్స్ యూజ్డ్ ఫర్ లిపిడ్స్ ఆర్ బ్లడ్ ప్రొడక్ట్స్ ఎవ్రీ 96 hours. ఎక్సెప్ట్ లిపిడ్స్ లేదా బ్లడ్ ప్రొడక్ట్స్ ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు కాకుండా ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషన్ సెట్స్ని కూడా మనం ఎవ్రీ 96 hours చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డైలీ అసెస్ ఫర్ ద నీడ్ ఫర్ సెంట్రల్ లైన్ నీడ్ ఉందా లేదా పేషెంట్కి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది డ్యూరింగ్ మెయింటెనెన్స్, ఇది డ్యూరింగ్ ఇన్సర్షన్ అప్పుడు అనమాట. సో ఈ విధంగా మనం సెంట్రల్ లైన్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్, బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ని ఒక పేషెంట్కి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do like, share and subscribe to this channel, The Nursing Genre. Thank you.